బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రత్యేక బస్సులో రానున్న ఆయన తొలుత తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎండిన పంటలను పరిశీలిస్తారు. అనంతరం సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో రైతులతో మాట్లాడతారు. అయితే ఈ పర్యటనలో కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతుంది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రత్యేక బస్సులో రానున్న ఆయన తొలుత తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎండిన పంటలను పరిశీలించనున్నారు. అనంతరం సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో రైతులతో మాట్లాడతారు. అయితే ఈ పర్యటనలో కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతుంది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రత్యేక బస్సులో రానున్న ఆయన తొలుత తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎండిన పంటలను పరిశీలిస్తారు. అనంతరం సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో రైతులతో మాట్లాడతారు. ఆ తర్వాత ఈ పర్యటనలో కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో కొనసాగుతుంది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీంద్ర సిద్ధంగా ఉన్నారు. రవీంద్ర, దీపిక, అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకవైపు పొలం బాట కార్యక్రమంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకైతే రానున్నారని చెప్పవచ్చు. 10:30 సమయం వరకు అయితే ఒకవైపు తిమ్మాపూర్ మండలం చేరుకుంటారు. తిమ్మాపూర్ మండలానికి సంబంధించి అక్కడ ఎక్కడైతే పంటలు ఎండిపోయాయో, నీరు లేక ఆ పంటలను అయితే పరిశీలిస్తారు. అక్కడ రైతులతోటి మాట్లాడిన అనంతరం కూడా ఒకవైపు మళ్ళీ కరీంనగర్ సంబంధించిన రూరల్ ఏరియాలో తిరుగుతారు. రూరల్ ఏరియాలో తిరిగిన అనంతరం కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో మధ్యాహ్నం లంచ్ కైతే అక్కడ ఉంటారు. అనంతరం ఒకవైపు మళ్ళీ బోయినపల్లి మండలం, చొప్పల్లి నియోజకవర్గం సంబంధించి బోయినపల్లి మండలంలో అక్కడ కూడా ఎండిపోయిన పంటలను అయితే అక్కడ పరిశీలిస్తారు. అనంతరం వేములవాడ మండలం వెళ్తారు. వేములవాడ మండలంలో కూడా అక్కడ పంటలు ఏవైతే నష్టపోయాయో అక్కడ కూడా పరిశీలించి రైతులతో మాట్లాడతారు. అనంతరము దాదాపు 4 గంటల సమయం వరకు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ కు చేరుకుంటారు. అక్కడ పార్టీ కార్యాలయంలో మాత్రం ముఖ్య కేడర్ సంబంధించిన నేతలతో అయితే మాట్లాడడం జరుగుతుంది. అంటే ఎంపీ ఎలక్షన్లే భాగంగా ఒకవైపు ఎంపీకి సంబంధించిన అభ్యర్థుల్ని కూడా ఇక్కడ గెలిపించే దిశగా వెళ్లాలని ఆ పార్టీ కేడర్ తో మాత్రం చర్చించే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకే కొంతవరకు ఆ బీఆర్ఎస్ పార్టీ చిటకల పడింది కాబట్టి మాజీ సీఎం కేసీఆర్ పర్యటనతోటి అదేవిధంగా పార్టీ వర్గాల్లో ఒక బలం నింపాలనే కోణంలో మాత్రం ఈ పర్యటనలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా పంట నష్టపోయిన రైతులను కూడా పరామర్శించడం, రైతులను సంబంధించిన నష్టపరిహారం ఎంతుందని దాన్ని అంచనా వేయడము, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా మాత్రం కేసీఆర్ అయితే పోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 4 గంటల సమయంలో మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తారు. ఈ రోజు తిరిగిన మొత్తం కూడా పంటలు ఎక్కడెక్కడ నష్టపోయాయి, ఏ విధంగా నష్టం వాటిల్లిందనే కోణంలో కూడా అక్కడ
స్పష్టంగా మాట్లాడే అవకాశం కనబడుతుంది. అదే విధంగా ఇప్పటివరకే పార్టీ వర్గాల్లో కొంతమంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే విధంగా పోతున్నారనే కోణంలో కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా ధీటుగా మాట్లాడే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. పార్టీ వర్గాల్లో కూడా బలం నింపే విధంగా కూడా కేసీఆర్ ముందరికి పోతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ పంట పరిశీలన అనంతరం మాత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్ అయినాక మాత్రం అతను తిరిగి వెళ్లే విధంగా మాత్రం ప్రోగ్రామ్ డిజైన్ అయితే అయిందనే చెప్పవచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.